నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. ప్రేమాభిమానాలకు చిహ్నం క్రైస్తవమని క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ పర్వదినాన శుభాకాంక్షలు తెలుపుతున్నారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు. శనివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని రవితేజ కళ్యాణ మండపంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తొలిసారిగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రవితేజ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి పాస్టర్లు, మత పెద్దలు, సంఘ కాపర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ తన బాల్యం ఊటీలోని గుడ్ షెపర్డ్ పాఠశాలలో జరగడం వల్ల ఈ కార్యక్రమం తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసిందని వివరించారు. నియోజకవర్గంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. 2000 సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని 500 సంవత్సరాల పాటు పాలించారని, మన జీసస్ వచ్చిన తర్వాత క్రైస్తవాన్ని అందరికీ పరిచయం చేశారని, ప్రస్తుతం ప్రపంచంలో 70% మంచి క్రైస్తవాన్ని ఆచరిస్తున్నారని వివరించారు. అప్పటి రోమన్ పాలకుల పాలనలో ఆకృత్యాలు జరుగుతున్న విషయాలను గమనించిన జీసస్ మార్పు చేయాలనే సంకల్పంతో తానొక్కడే అందరికీ ప్రేమాభిమానాలు తెలియజేయడంతో పాటు మంచి పరిపాలన అందించేలా అందరికీ బోధనలు చేశారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు తెలిపిన దైవ సందేశాలను గురించి అందరికీ వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన, మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. కొంతమంది వ్యక్తులు 10 సార్లు చెప్పి అసత్యాన్ని సత్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, అసత్యాలను ఎవరూ విశ్వసించవద్దని, విశ్వసనీయతను, సత్యాన్ని పాస్టర్లు ప్రజలందరికీ వివరించాలని కోరారు. అనంతరం మత పెద్దలు, పాస్టర్లతో కలిసి ఆయన కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి క్రైస్తవ సోదరుల ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారికి బహుమతులు అందజేయడం జరిగింది. అంతకుముందు చిన్నారులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి. ప్రార్థన చేస్తున్నాం. కృపా సర్వీస్ సైడ్ రండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.